root 3 plus root 5. So root 3 plus root 5 కదా. సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం దీనికి ఏం రాసిన. ఫస్ట్ లెట్ సపోజ్ రూట్ 3 ప్లస్ రూట్ 5 రూట్ 3 ఈజ్ రేషనల్ అన్నాడు. అండ్ రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు a/b. a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అండ్ b నాట్ ఈక్వల్ టు 0. మనం అక్కడ కోప్రైమ్స్ అన్నాడు, ఇక్కడ ఇంటీజర్స్ అన్నాడు, సేమ్ అది కూడా తెలుస్తుంది. దేర్ఫోర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఒక నెంబర్ని అటు తీసుకెళ్ళిండు, నాకు ఇది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేసాడు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో వీ గెట్ స్క్వేర్ చేసినప్పుడు మనకి ఆన్సర్ సో ఆన్సర్ రాసుకున్నాం. దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్కి రూట్ 3 వాల్యూ సంథింగ్ ఏదో వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, సిన్స్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్ a² + b² / 2ab ఈజ్ రేషనల్. సో రూట్ 3 ఈజ్ రేషనల్ అవుతుంది. సో దిస్ కాంట్రాడిక్ట్ ద ఫ్యాక్టర్ రూట్ 3 ఈజ్ రేషనల్. సేమ్ దాంట్లో రాసినట్టే దీంట్లో కూడా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా. ఇప్పుడు చూడు, ఫస్ట్ ఏం చేస్తాం, అజ్యూమ్ రూట్ 3 ప్లస్ రూట్ 5 ఈజ్ రేషనల్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాము, రూట్ 3 ప్లస్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు p/q, q నాట్ ఈక్వల్ టు 0 అండ్ p అండ్ q ఆర్ కోప్రైమ్స్ ఆర్ ఇంటీజర్స్. కోప్రైమ్స్ లేదంటే ఇంటీజర్స్ అని కూడా వచ్చు. ఓకే, సో ఇంటీజర్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఒకదాన్ని ఇటు ఉంచేసి ఒకదాన్ని అటు పంపించేసాం. సో 5 అయినా ఉంచవచ్చు, 3 అయినా ఉంచవచ్చు. సో నేను గ్రేటర్ నెంబర్ ఉంచాలనుకున్నట్టు, గ్రేటర్ నెంబర్ ఎటు ఉంచాలనుకున్నాను 5 ఇక్కడ పెట్టేసుకుంటా. ఈజ్ ఈక్వల్ టు p/q మైనస్ రూట్ 3. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్లో ఏం చేసినా, మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు స్క్వేరింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, రూట్ 5 స్క్వేర్ is equal to p/q minus root 3 whole square. ఇది ఏమైంది, ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో వచ్చేసింది. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్ అంటే ఏంటి, a² ప్లస్ b² మైనస్ 2ab. సో ఇప్పుడు నెక్స్ట్ రూట్ 5 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సల్, ఇక్కడ నాకు 5 వచ్చేసింది డైరెక్ట్గా. ఇక్కడ ఏమొచ్చింది, p/q స్క్వేర్ అంటే p²/q స్క్వేర్. ఫస్ట్ a² అంటే ఇదే కదా, p/² వస్తుంది. సో ఇది వచ్చింది. నెక్స్ట్ ప్లస్ b² అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సల్, ఓన్లీ 3 వస్తుంది నాకు. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ a ఎంత p/q ఇంటూ p/q ఇంటూ b ఎంత రూట్ 3 వచ్చేసి p/q ఫామ్ వచ్చేసిందా. ఇది ఫామ్లో రాసేసినాం కదా, ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని మనం అరేంజ్ చేస్తాం, ఇటు చేంజ్ చేసి అరేంజ్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ నాకు ఈ 5 ఇటు పంపించేసి ఈ టోటల్ వాల్యూని నేను ఎటు తీసుకొస్తా. సో మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ అటు వెళ్తే మైనస్ అయిపోతుంది. సో 2 రూట్ 3 p/q కదా, ఇది 2 రూట్ 3 p/q ఫామ్లో ఉంది. ఇది ఇటు వచ్చేసరికి ఇవేమైతే p²/q² ప్లస్ 3 మైనస్ 5 అంతే కదా. నెక్స్ట్ ఏమైంది, ఈ 3 మైనస్ 5 అంటే ఏమొస్తుంది, మైనస్ 2 వస్తుంది. సో ఇక్కడ ఏమొచ్చింది, 2 రూట్ 3 p/q ఈజ్ ఈక్వల్ టు p²/q² మైనస్ 2 వచ్చింది. ఇప్పుడు ఇది ఎల్సిఎం తీసుకున్నాను అనుకో, q² ఎల్సిఎం అవుతుంది. q² ఎల్సిఎం అయితే ఏమొస్తుంది, 2 రూట్ 3 p/q ఈజ్ ఈక్వల్ టు p² మైనస్ 2 q²/q². కానీ నాకేం కావాలి, ఇవన్నీ అవసరం లేదు నాకు, ఓన్లీ రూట్ 3 వాల్యూ ఒకటే అవసరం నాకు. సో మిగతాదాన్ని నేను అటు పంపించేస్తాను. ఇప్పుడు డినామినేట్లో ఇటు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్లో అవుతుంది. అండ్ ఇక్కడ రాస్తాం, పేజ్ అయిపోయినప్పుడు డినామినేట్లో ఉన్నదాన్ని నెక్స్ట్ పేజ్ తీసుకున్నాం. డినామినేటర్లో ఉన్నదాన్ని అటు పంపించినప్పుడు ఏమవుతుంది, సో రూట్ 3 ఒకటే నాకు ఇక్కడ కావాలి, మిగతాదాన్ని అటు పంపించేస్తాను. డినామినేటర్లో ఉన్నది ఇటు పంపించేస్తే మల్టిప్లికేషన్లో అవుతుంది. అంటే q ఇంటూ p² మైనస్ 2q² అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, ఇది న్యూమినేటర్లో ఉంది కదా, ఇటు వచ్చినప్పుడు డినామినేటర్లో అవుతాయి. సో ఆల్రెడీ నాకు ఇక్కడ q² ఉంది, ఇక్కడ 2 వచ్చేస్తే 2q². ఇక్కడ p కూడా ఉంది కదా, ఈ p కూడా ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది, p అయిపోతుంది. సో 2pq² అయింది. సో 2pq². అర్థమైంది ఇది. సో రూట్ 3 వాల్యూ వచ్చేసింది. అయితే నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చెప్పొచ్చు, సిన్స్ p and q are integers, since p and q are integers, root 3 plus root 5 q into
p square minus 2q square by 2pq square is rational అవుతుంది. therefore నెక్స్ట్ స్టెప్లో therefore అంటే ఇదంతా రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ అవుతుంది, ఈక్వల్ ఉంది కదా. సో ఈక్వల్ ఉంది కాబట్టి ఇది కూడా రేషనల్ అంటున్నాం కదా. సో therefore √3 ఈజ్ ఆల్సో రేషనల్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఈజ్ ద కాంట్రాడిక్షన్ టు ద ఫ్యాక్టర్ √3 ఈజ్ ఇర్రేషనల్. సో దిస్ ఈజ్ కాంట్రాడిక్షన్ to the factor √3 is rational. This contradiction has arisen due to our wrong assumption. అంతే కదా. This contradiction has arisen due to our wrong assumption. Therefore last one, therefore ఏమి ఇచ్చినావు, √3 plus √5 is irrational. అర్థమైందా ఇది? సో ఇది సాల్వ్ చేయడం కొంచెం పెద్ద ప్రాసెస్ వచ్చింది దానికంటే, కాకపోతే ఇది కూడా సేమ్. అన్ని థీరీ మనం ఏమేమి దాంట్లో థీరీ రాస్తామో అది కూడా సేమే. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇది ఈ 4th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్గా. ఇక్కడ p/q ఇచ్చాడు అంటే ఇక్కడ నీకు ఇది ఈ ఫామ్లో